ప్రైజ్ ద లార్డ్. కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనములు. దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించుచూ ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని, ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ టు ఆల్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవా, నీకు నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఈ వాక్య పరిచర్య జరిగినటువంటి చూచిన ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబంలోను తండ్రి, విన్న ప్రతి బిడ్డ జీవితంలోను బలమైన గొప్ప పరిశుద్ధాత్మ కార్యములు జరిపించిన ఆయన వారిని ఆశీర్వదించమని సర్వశక్తివంతుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొని దీవెనలు, మేళ్ళు, ఆశీర్వాదములను పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశ ఖండము 5వ అధ్యాయము 29వ వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. వారికి వారి సంతానానికి నిత్యము క్షేమము కలుగునట్లుగా వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటిని అనుసరించు మనసు వారికి ఉండడం మేలు. దేవుడు అంటున్నాడు, ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు దేవుని సన్నిధిలో అడుగుతూ ఉంటాం, ప్రభా నాకు అది కావాలా, ప్రభా నాకు ఇది కావాలా, నా బిడ్డలకు అది కావాలి, ఆశీర్వదించబడాలి ప్రభా, మా గొప్ప ఉద్యోగాలు కావాలి ప్రభా, అయ్యో మాకు గొప్ప గొప్పటువంటి అయ్యో అద్భుతాలు మా జీవితంలో జరగాలి ప్రభా, దేవుని కార్యాలు మేము గొప్పగా చూడాలి ప్రభా అని అంటూ ఉంటాం ప్రియ దేవుని బిడ్డలారా. కానీ మన జీవితంలో చేసేటువంటి అతి భయంకరమైన తప్పేం తెలుసా? దేవునితో కలిగినటువంటి అద్భుతమైనటువంటి ఆ జీవితము, ఆయనతో కలిసి నడిచేటువంటి విధానంలో మన జీవితంలో చాలాసార్లు మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటామండి. నీ జీవితంలో ఎప్పుడైతే నిర్లక్ష్యంతో నువ్వు జీవిస్తూ ఉంటావో దేవుని దగ్గర నుంచి గొప్ప కార్యాలను ఎక్స్పెక్ట్ చేసినా కూడా నువ్వు పొందుకోలేవు ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం ఈరోజు నీతో సూటిగా మాట్లాడుతుంది ప్రియ దేవుని బిడ్డలారా. ఆ దేవాది దేవుడు ఏమంటాడు తెలుసా? నీకును నీ పిల్లల 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 పిల్లలకు క్షేమము కలగాలి, లేదా దీవెన కలగాలని దేవుడు ఉన్నతమైన ప్రణాళిక, ఆలోచన. అయితే దేవుడు మాట్లాడేటువంటి ఒక అద్భుతమైన మాట ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశ ఖండము 5:29 చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. వారికి వారి సంతానములకు నిత్యము క్షేమము కలుగునట్లు దేవుడు ప్రణాళిక ఏంది? నీకు, నీ సంతానానికి. మళ్ళీ చెప్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, నీకు, నీ సంతానానికి, నీ కుటుంబానికి దేవుడు అనుకున్నాడు, నిత్యము నేను దీవించాలి వారిని, నిత్యము వారిని ఆశీర్వదించాలి, నిత్యము వారిని హెచ్చించాలి, వారి పిల్లలను బలమైన దేవుడి చేతుల్లో బాణం పొంటి వారిగా వాడుకోవాలి, వారికి ఉన్నతమైన జాబ్స్ ఇవ్వాలి, నిజంగా వారికి గొప్ప ఘనతని ఇవ్వాలి, వారికి నిజంగా మంచి ఆరోగ్యం ఇవ్వాలి, వారి చేతి పనులు దీవించాలి. దేవుడు అంటున్నాడు, నీతో ఉండాలనే ఆశ, నీ కుటుంబంతో ఉండాలనే ఆశ, నీ బిడ్డలతో ఉండాలనే ఆశ. అయితే దేవుడి ఆశ నీ జీవితంలో ఎప్పుడు నెరవేర్చబడుతుంది అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు అంటే దేవుని వాక్యం నీతో సూటిగా మాట్లాడుతుంది ప్రియ దేవుని బిడ్డలారా. చూడండి, వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించి మనసు వారికి ఉండిన ఎడల మేలు. చూడండి, వారికి ఏముండాలా? వారికి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి, మళ్ళీ చెప్తున్నాను, క్షేమం కావాలనుకోవడం మంచిది, ఆశీర్వాదం కావాలనుకోవడం మంచిది, హెచ్చింపు కావాలనుకోవడం మంచిది, ఘనత కావాలనుకోవడం మంచిది, అద్భుతాలని జీవితంలో నీ బిడల జీవితంలో ఈ ఆకాశము భూమి ఉన్నంత వరకు వారు ఉన్నతమైన దీవెలతో నింపబడాలి అని ఆలోచన చేయడం మంచిది. వెరీ గుడ్, అన్ని గుడ్ 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 గుడ్. అయితే దేవుడు అంటున్నాడు, నేను కూడా నీ ప్రతి ప్రార్థన విని జవాబిస్తా. అయితే నువ్వు నా మాట వినాలి. ఏ మాట వినాలి? దేవుడి మాట వినాలి. దేవుడు అంటే భయము ఉండాలి, భక్తి ఉండాలి. దేవుడు నన్ను చూస్తాడనే భయం ఉండాలి, దేవుడి మార్గంలో నేను కరెక్ట్గా నడుస్తున్నానా లేదని నీకు భక్తి ఉండాలండి. ఈ రెండు నీ జీవితంలో కలిగి దేవుడు రెండో మాట అన్నాడు. ఏ మాట అంటే తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా? నా ఆజ్ఞలన్నీ కూడా అనుసరించి మనసు కలిగి ఉండుట వారికి మేలు. చూడండి ఈ మాట ప్రియ దేవుని బిడ్డలారా, నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనసు వారికి ఉండిన మేలు. ఫస్ట్ థింగ్ ఏమంట? భయం ఉండాలి, భక్తి ఉండాలి. రెండోది, దేవుని ఆజ్ఞలన్నీ కూడా అనుసరించేటువంటి మనసు నీకుంటే నువ్వు ఏదైతే దేవుని దగ్గర అడుగుతావో, ఏవైతే దేవుని దగ్గర నువ్వు కోరుకుంటున్నావో, ఏవైతే దేవుని దగ్గర నుంచి నువ్వు పొందుకోవాలనుకున్నావో, ఏ స్థితిలో అయితే దేవుడి ఉన్నతమైన ప్రణాళిక చొప్పున నిన్ను దేవుడు పెట్టాలనుకున్నాడో, నిజంగా దేవుడి కనుదృష్టి ఒకవైపు ఎత్తుకుతూ ఉంటుంది. పేరు దేవుని బిడ్డలారా, ఏం తెలుసా? తన యందు భయభక్తులు కలిగిన వారిని బలపరచుటకే దేవుడి కనుదృష్టి లోకమంతటా సంచారము చేయించు ఉంది. ఎవరైతే ఆయనకు భయపడతారో, ఎవరైతే ఆయనకు లోపడతారో, ఎవరైతే ఆయన ఆజ్ఞలను చక్కగా జీవిత కాలమంతా కూడా పాటిస్తారు
జీవిస్తూ ఉంటారో వారికి మేలు చేయాలి. దేవుడి కోరిక ఏందంట? నీ బిడ్డకు మేలు చేయాలి. దేవుడి కోరిక ఏందంట? నీకు మేలు చేయాలి. దేవుడి ఉన్నతమైన ప్రణాళిక ఏందంట? నీ కుటుంబానికి మేలు చేయాలి. సో దేవుడు అంటున్నాడు, నిన్ను మేలులతో నింపాలి, క్షేమాలతో నింపాలి, ఆశీర్వాదాలతో నింపాలి. అది దేవుడు కోరుకున్నది. నీవు దేవుని యందు భయము భక్తి కలిగి ఆయన ఆజ్ఞలు పాటించే మంచి మనసు నీకుంటే నువ్వు అనుకున్న సకల విధములైన దీవెనలు నీ మీదికి దిగి వస్తాయని ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియదేవుడా, భయభక్తులు లేకుండా దేవుని ఆజ్ఞల ప్రకారంగా నడుచుకున్నటువంటి జీవితం నువ్వు లేకపోతే నువ్వు ఎంత ప్రార్థన చేసినా, మళ్ళీ చెప్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎంతగా దేవుని దగ్గర అడిగినా, ఎంతగా నువ్వు ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని భూమి మీద తలకిందులుగా తపస్సు చేసినా వర్కౌట్ కాదండి, వర్కౌట్ కాదు ప్రియ దేవుని బిడ్డలారా. అయితే దేవుడి ఉన్నతమైన ప్రణాళిక నువ్వు ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను పాటించడం మొదలుపెట్టి అడుగులు వేయడం మొదలు పెడతావో దేవుడు అంటాడు, తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా, నేను చూస్తున్నది నిన్నే. నేను నిన్ను ఆశీర్వదించాలనుకున్నా, నేను నిన్ను హెచ్చించాలనుకున్నా, నేను నీ కొరకు సాక్షిగా నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాలనుకున్నా అనుకుని దేవుడి ఆలోచనలో, దేవుడి ఉన్నతమైన ప్రణాళికలో పూర్తిగా నీ వైపు దిగి వచ్చి నిన్ను హెచ్చించడమే దేవుడు గొప్ప పనిగా పెట్టుకుంటాడు. ప్రతి దేవుని బిడ్డలారా గమనించండి, నువ్వు ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటావో, ఆయన ఆజ్ఞలు పాటించడం మొదలు పెడతావో, నీకును నీ సంతతి వారికి నీ క్షేమము మేళ్ళు, ఈ మనసు కలిగి ఉంటే నీ క్షేమము మేళ్ళని ప్రభు సెలవిస్తున్నాడు. ప్రతి దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 2వ వాక్యాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. నీ దేవుడని యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడములనియు ఆజ్ఞలనియు నీ జీవిత దినములన్నిటినీ గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లుగా మీరు స్వాధీనపరుచుకున్నట్టుకు ఏరు దాటి వెలుచున్న దేశమియందు మీరు జరుపుకున్నట్టుకు మీకు బోధించవలనని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతయు అనగా కట్టడములను వీధులు ఇవే. సో ఈ మాటలో మనం గమనించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన కట్టడములను ఆజ్ఞలన్నీ నీ జీవిత కాలం అంతా గైకొనుటకు నువ్వు నేర్చుకున్నట్లయితే దేవుని వాక్యం చెప్తుంది, నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావంట. నువ్వు జీవిత కాలం అంతా దేవుడికి భయపడి ఆయన కట్టడాలను, ఆయన నియమాలను నువ్వు ఎప్పుడైతే ఆజ్ఞలను పాటించడం మొదలు పెడతావో నీ లైఫ్ ఎలా ఉంటుంది అంటే ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే భయభక్తులు కలిగి ఉంటే పొందుకునే ఇంకొక అద్భుతకరమైన దీవెన, అద్భుతకరమైన ఆశీర్వాదం, ఊహకందని దీవెన ఏం తెలుసా? నువ్వు భయభక్తులు కలిగి ఎప్పుడైతే ఉంటావో నీ ఆయుష్ దినములు అద్భుతమైన రీతిలో ఇంకా దేవుడు పెంచుతూ పోతూ ఉంటాడండి. నువ్వు ఇంకా జీవించాలి, నీ జీవిత సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ కలవాలి. దేవుడు అనుకుంటాడు, నీ వంశములో అందరి కాడికి ఎక్కువ సంవత్సరములు బ్రతికిన వ్యక్తివి నీవే. కారణం ఎందుకు తెలుసా? ఆయన ఆజ్ఞలను బట్టి నువ్వు ఆనందిస్తూ ఆయనకు భయపడి జీవిస్తున్నావు కాబట్టి నువ్వు జీవించు దినముల సంఖ్య విస్తారంగా పెరుగుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని గణపరుస్తారా? హల్లెలూయా. రెండో మాట చెప్పమంటారా? దేవునికి మనం ఎప్పుడైతే భయపడకుండా లోబడకుండా ఈ లోక సంబంధమైన కార్యాలు మనం చేస్తామో దేవుని వాక్యం చెప్తుంది, మన దినములు తగ్గిపోతూ ఉంటాయి. ఎప్పుడు ఏమి సంభవిస్తుందో తెలియదు, ఎవరు విడిచిపెడతారో తెలియదు, ఏమి మన జీవితంలో ఎదుర్కోవాలో తెలియదు. ఈరోజు దేవుని యొక్క సేవకుడికి చెప్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఇంకా రాని పిలవక తలికే తన్ను తాను చంపుకున్న వాళ్ళు, సూసైడ్ చేసుకున్న వాళ్ళు, చిన్న వయసులో తనువు చాలించిన వాళ్ళు ఎంతోమంది ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతోమంది అండి. నాకైతే ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎంతోమంది నా కళ్ళతో నేను చూసి ఆశ్చర్యపోయాను ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి నీ జీవిత దినములు ఆయుష్ పెరగాలి అంటే నువ్వు దేవునికి భయపడి ఆయనకు లోబడి ఆయన ఆజ్ఞల మార్గములో నువ్వు ఎప్పుడైతే నడవడం మొదలు పెడతావో నీ దినములు పెరగడం మొదలు పెడతాయి. చప్పట్లు కొట్టి దేవుని గణపరుద్దామా? ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి భయపడడం అంటే నువ్వు చాలా బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం నేను నీతో పంచుకుంటాను. నీ జీవితకాలం అంతా ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఏ వ్యక్తి అయితే భూమి మీద దేవునికి భయపడుతున్నారో, దేవుడికి భయపడి జీవిస్తారని ఒక బలమైన తీర్మానం తీసుకుంటారో ఆ వ్యక్తి జీవితంలో జరిగే బలమైనటువంటి దైవ కార్యం ఏందో నేను ఈరోజు మీతో పంచుకుంటున్నానండి. 111వ కీర్తన 10వ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము.
ఒక వ్యక్తి జీవితంలో జ్ఞానము కలిగిన వ్యక్తిగా ఎప్పుడు మార్చబడతాడు అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందలి భయము అంట. ఈ మాట చదివినప్పుడైతే ఆశ్చర్యం అనిపించిందండి. జ్ఞానము లేక ఆ వ్యక్తి యొక్క జీవితం భూమి మీద ఏమైపోతుందంటే, వేసే ప్రతి అడుగు, చూచే ప్రతి ఆ చూపు, ఆలోచించే ప్రతి ఆలోచన ఆ వ్యక్తి యొక్క జీవితంలోనికి ఎన్ని భయంకరమైన విపత్తులు తీసుకొచ్చి పెడతాదంటే, ఊహకందినటువంటి పరిస్థితులు తీసుకొచ్చి పెట్టి అజ్ఞానిగా ఆ వ్యక్తి మార్చబడి ఆ వ్యక్తి యొక్క జీవితానికి విలువ ఉండదు, చావుకు కూడా విలువ ఉండదు. మూడో మాట, ఎందుకు పుట్టాడో కూడా తెలియదండి, అజ్ఞాని. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేటువంటి వ్యక్తి జీవితంలో నీవు భయము భక్తి కలిగి ఆయనకు లోబడుతున్నావు అంటే ఆ వ్యక్తి జీవితంలో జరిగే భీకరమైన అద్భుతమైనటువంటి కార్యం ఏం తెలుసా? నన్ను అడిగితే గన దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలన్నిటిలోకి, అది ఇండ్లు కావచ్చు, బంగారు కావచ్చు, వజ్రాలు కావచ్చు, వైడూర్యాలు కావచ్చు, గొప్ప జాబ్ కావచ్చు, వీటన్నిటి కాడికి చాలా ప్రాముఖ్యమైన తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా? జ్ఞానముతో ఒక మంచి జీవితం జీవించడం అండి. జ్ఞానము కలిగి మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మనం మార్చుకున్నట్లయితే మన పేరు కొట్టివేయబడదు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపడదామా? ఈ జ్ఞానము ఎలా కలుగుతుంది అంటే దేవుని వాక్యం చెప్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, మరొకసారి మాట చదువుతాను. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. ఆ వ్యక్తి జీవితంలో జ్ఞానం స్టార్ట్ అవుతుందంట. దాదాపు 28 సంవత్సరాలు ఈ లోకములో ఉన్నటువంటి దేవతలను, దేవుళ్ళను ఎన్నో ఆరాధించాను. ఎంట్రికలు పెరిగితే చాలు వెళ్ళి దేవతలకు, దేవుళ్ళకి ఇచ్చేవాడిని. కానీ మళ్ళీ పెరిగితే చాలు ఇచ్చేవాడిని. ఇలా బ్రతికినంతకాలం దాదాపు 28 సంవత్సరాలు చేశాను. కానీ జ్ఞానము కలిగి ఒక మంచి జీవితము ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అనేది నాకు తెలియదండి. ఎప్పుడైతే యేసుక్రీస్తుని తెలుసుకున్నానో, ఆయన పిలువబడిన తర్వాత ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన మార్గంలో నడవడం మొదలుపెట్టానో, దేవుడు నాకు ఇచ్చేటువంటి జ్ఞానం ఏం తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా? ఈ లోక సంబంధమైన వాటి నుంచి విడిపించాడండి. ఒక అద్భుతమైన బ్రతికే జీవితాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. నిజంగా ఆ దేవుని యందు భయభక్తులు కలిగి నేను జీవించకపోతే నేను ఏమైపోయేవానని నాకైతే భయం పుడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, భయం పుడుతుందండి. జ్ఞానం వచ్చింది నాకు, ఏది చేయాలో ఏది చేయకూడదో తెలుసుకున్నా. ఒకప్పుడు అజ్ఞానంతో ఇదేమవుతుందిలే, ఇదేం చేస్తుందిలే, నా ఇష్టం కదా, నేను ఏదైనా సాధిస్తాలని అని అడుగులు వేసినప్పుడు నా మీదకి తుఫాన్ లాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు తట్టుకోలేకపోయానండి. ఈరోజు వాక్యం వింటున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందు భయము లేకుండా అజ్ఞానముతో చేసే ప్రతి పని వెనుక ఒక భయంకరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితికి ఎదురవుతుందండి. ఒక జరిగిన సంఘటన నేను మీతో చెప్పి ముందుకెళ్తానండి. ఒక తండ్రి అజ్ఞానముతో చేసిన పనికి ఏం జరిగిందో నేను మీతో పంచుకుంటానండి. ఒక వ్యక్తి జీవితంలో భయంకరమైనటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు, ఆ వ్యక్తి యొక్క జీవితం సరిగా లేనప్పుడు, ఆ వ్యక్తిని తండ్రికి తెలుసు కూడా ఆ వ్యక్తిని ఇంకొక వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశాడండి. ఆ పెళ్లి చేసిన కొద్ది రోజులకి ఏం జరిగింది తెలుసా? ఆ భయంకరమైన ప్రాబ్లం తట్టుకోలేక ఆ నూతన వధూవరులు ఇద్దరు కూడా సూసైడ్ చేసుకొని చచ్చిపోయారండి. ఆ చచ్చిపోయిన తర్వాత సత్యం మీద బయటకు వచ్చినప్పుడు తండ్రిగా, తల్లిగా, బంధువులుగా అందరూ కూడా తెలిసి కూడా నిండు ప్రాణాన్ని పోయేదానికి కారణం 1 కాదు, 2 కాదు, 3. ఆ బిడ్డ గర్భవతిగా ఉంది. 3 ప్రాణాలు పోయేదానికి కారణం అజ్ఞానం. ఒక వ్యక్తే ఏదైనా జరిగితే బాగుండేది. ఇప్పుడు 1 కాదు, 2 కాదు, 3 వ్యక్తులు చనిపోయారు. అటువైపు కుటుంబీకులందరూ అంగలార్పు, ఇటువైపు కుటుంబీకులందరూ అంగలార్పు. చేసిన తప్పిదం బయటకు వచ్చింది. ఆ వ్యక్తి యొక్క జీవితము సతమతం అవుతూ ఉన్నాడు. ఆ వ్యక్తిని చచ్చిపోయేంత వరకు ఈ చేసిన పాపం వెంటాడుతూ ఉంటుంది. అతని ద్వారా ఈ ఘోరం జరిగింది, ఆమె ద్వారా ఈ ఘోరం జరిగింది. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, అజ్ఞానముతో చేసేటువంటి పనికి మన జీవితంలో భయంకరమైన మూల్యం చెల్లించాల్సింది వస్తుంది. అదే దేవుని భయము కలిగినట్లయితే మనము అజ్ఞాన సంబంధమైన పనులు మనం చేయం. ఆ రోజు నుంచి మన జీవితంలో బలమైన దైవ కార్యాలు జరుగుతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, అజ్ఞానంతో చేసే దాని ద్వారా పొద్దున పొందుకునేటప్పుడు ఆ చేదుని భరించలేమండి, ఆ వ్యతిరేకతలను తట్టుకోలేమండి. ఆ భయంకరమైన ధోరణి మనల్ని వెంటాడినప్పుడు
ఈ భూమి మీద ఎట్లుంటుందంటే ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఎందుకు ఇలాంటి పని చేశానని బాధ కలిగేటువంటి, బాధతో కుమిలిపోయేటువంటి దినాలు ఎదురవుతాయి. అందుకే నీ జీవితంలో దేవుని యందు భయభక్తులు కలిగినట్లయితే నీ జీవితంలో గుర్తుపెట్టుకో, జ్ఞానానికి ఆ దినము నుంచే స్టార్ట్ అవుతాయి. నీ జీవితం మార్చబడేదానికి, జ్ఞానము పొందుకునేదానికి. ఆ జ్ఞానం లోక సంబంధమైన జ్ఞానం కాదు, దైవ సంబంధమైన జ్ఞానం. ఆ జ్ఞానం నువ్వు పొందుకున్నప్పుడు రేపు పొద్దున ఏం సంభవిస్తుందో తెలుసుకొని ముందుగానే దాన్ని చేయవు, మానుకుంటావండి. వద్దొద్దో, ఇప్పుడు ఇలా జరిగిందనుకో, రేపు పొద్దున 10వ స్థానం నేనే అనుభవించాలి, దాని కర్త కర్మ క్రియ నేనై ఉంటాను. చేయను. నువ్వు జాగ్రత్త పడతావు. రెండోది, జ్ఞానము కలిగిన వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. దేవుని వాక్యంలో చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా యందలి భయము జ్ఞానములకు మూలము, ఆయన శాసనములు అనుసరించువారు మంచి వివేకము కలిగిన వారు. చప్పట్లు కొట్టి దేవుని కనపరుస్తారా? ఆయన శాసనములు, ఆయన ఆజ్ఞలను ఎవరైతే పాటించడం మొదలు పెడతారో, దేవుడి వాక్యం చెప్తుంది ప్రియ దేవుని బిడ్డరా, మంచి వివేకము కలిగినటువంటి వారంట. ఆ వివేకం కలిగిన వారు ఏం చేస్తారు తెలుసా? తన భార్యని ఎలా చూసుకోవాలో, తన భర్తని ఎలా చూసుకోవాలో, తన బిడ్డలని ఎలా చూసుకోవాలో, తన బంధువులని ఎలా చూసుకోవాలో, వారి ఆత్మీయ స్థితిని ఎలా స్ట్రాంగ్గా ఉండాలో, నిజంగా వివేకముతో వారు స్థిరపరచబడినటువంటి వ్యక్తులుగా మార్చబడతారండి. దేవుని ఆజ్ఞలు పాటించేటప్పుడు కొద్ది కష్టంగా ఉంటుంది మనకు. లోబడమంటే వినం, లోబడమంటే లెక్క చేయము. సో కష్టంగా ఉంటుంది. కానీ కష్టంగా ఉన్నా, నీకు నచ్చకపోయినా, దేవుడు చెప్పిన మార్గాన్ని నువ్వు వెళ్ళడం మొదలు పెడితే ఆ తర్వాత పొందుకునేటువంటి కార్యాలు, భీకరమైన కార్యాలు పొందుకుంటావండి. అద్భుతమైన కార్యాలు పొందుకుంటావండి. ఆశ్చర్యమైన కార్యాలు పొందుకుంటావు. చాలా మందికి తెలియదండి. కొన్ని దేవుడి మార్గాలు నడవమంటే సనిగే వాళ్ళు ఉన్నారు, గొనిగే వాళ్ళు ఉన్నారు, విమర్శించే వాళ్ళు ఉన్నారు, నడిచినట్లుగా నడిచి లోబడిన వాళ్ళు ఉన్నారు. అది కాదు ప్రియ దేవుని బిడ్డలారా, సంపూర్ణంగా దేవుడు ఈ పని చేయమన్నాడా, నేను దానికి సిద్ధము అని నువ్వు ఎప్పుడైతే చేయడం మొదలు పెడతావో ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో బలమైన గొప్ప కార్యం నువ్వు పొందుకుంటావు. మాటను మీతో నేను పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను ప్రియ దేవుని బిడ్డలారా. లూకాసు వార్త 1వ అధ్యాయము 6వ వాక్యం. వీరిద్దరూ ప్రభు యొక్క సకల విధములైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకుంటూ దేవుని దృష్టికి నీతిమంతులై ఉండ్రి. కొడతారా గట్టిగా చప్పట్లు? ఎవరి వ్యక్తులు? ఎలిజబెత్, జకర్యా. నిజంగా వారిద్దరు భార్యాభర్తలు. వారు అనుకున్నారు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద దేవుడి యొక్క సకల విధములైన ఆజ్ఞలు మనం పాటించాలి. అప్పటికే వారి జీవితంలో ఒక కొదవ ఏంటి? పిల్లలు లేరు. అయినా కూడా వారు ఫిక్స్ చేసుకున్నారండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మార్గంలో నడిస్తే దేవుడు తప్పక దీవిస్తాడని ఫిక్స్ చేసుకున్నారండి. అయితే అద్భుతం చెప్పమంటారా ప్రియ దేవుని బిడ్డలారా, భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలలో నడుస్తూ నిరపరాధులుగా వీరు జీవిస్తున్నప్పుడు వీరి గర్భమున దేవుడిచ్చినటువంటి బిడ్డ మామూలు బిడ్డ కాదు, దేవుని ప్రవక్త. చప్పట్లు కొట్టి దేవుని కనపడదామా ప్రియ దేవుని బిడ్డలారా? అయితే మొదటి మాటగా నేను మీతో ఏం పంచుకుంటున్నానంటే ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, వీరిద్దరూ ప్రభు యొక్క సకల విధములైన ఆజ్ఞల చొప్పున. మన జీవితంలో గమనిస్తే కొన్ని ఇష్టమైనవి అయితే చేస్తాము, కొద్ది కఠినమైనవి అయితే చేయం. ఆదివారం క్రమం తప్పకుండా మందిరానికి రా అని దైవజనుడు కొద్ది గద్దించాడు అనుకో. లేటుగా వస్తున్నప్పుడు, ఇంత లేటుగా వస్తున్నావమ్మా, ఆరాధన అయిపోయింది, వాక్యపు జరుగుతుందామనుకో, ఆ రోజే ఫైనల్ రోజు ఆ మందిరానికి. నెక్స్ట్ ఇంకొక మందిరం, నీకు ఇష్టమైన మందిరం. ఎప్పుడు నువ్వు వచ్చినా కూడా నేను ఏమనుకునేటువంటి మందిరం. ఇది నీ ఆత్మీయ జీవితాన్ని నీవే నాశనం చేసుకోవడం ప్రియ దేవుని బిడ్డలారా. దశమ భాగాన్ని ఇవ్వకుండా దేవుని సన్నిధిలో దొంగడించడం. నువ్వు బ్రతుకుతున్నావు అంటే కొద్ది కఠినంగా చెబుతున్నాను, ఖచ్చితంగా చెబుతున్నానండి. నీ ప్రపంచంలో బ్రతుకుతున్నావు అంటే నీ దీవెనకు కారణము యేసుప్రభే. ఆయన మార్గంలో నడిస్తే ఆకాశ పక్షులు ఎత్తవు కొయ్యవు, దేవుడు వాడికి కొదవ చేయలేదండి. అయితే మనము దేవుని మాట విననందున మన జీవితంలో ఆ దశమ భాగాన్ని దొంగిలించి శాపగ్రస్తులుగా మార్చబడి, దేవుడు మనల్ని చూసినప్పుడు పరీక్షించుటకు దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ డబ్బు ఆశ నీలో ఉందో లేదో, దేవునికి లోబడతావో భయపడతావో అని దేవుడు నిన్ను పరీక్షించినప్పుడు ఆ డబ్బులు దొంగిలించి వ్యర్థమైన వాటికి ఎంతో పెడుతూ ఉంటావు. కానీ దేవుని సేవకు, దేవుని పరిచరకు, దేవునికి అర్పణగా తీసుకొచ్చి నీ కానుక కుమ్మరించినప్పుడు దేవుడిని చూచి, వేషధారి, నా మాట నువ్వు అతిక్రమించిన వ్యక్తివని దేవుడిని చూచి అన్నాడనుకోండి కాదు, అలా చేస్తే అంటాడు. అందులో మార్పేం లేదు.
పేద విధవరాలు 2 కాసులు వేసినప్పుడు వీరందరి కాడికి ఎక్కువ కానుకేస్తామని దేవుడు అన్నాడు ఆమెను. కానీ మనము 10వ వంతు దేవునికి ఇవ్వాలని తెలిసి కూడా దొంగిలిస్తూ ఉంటాం. వీరు ఏమంటారండి? దొంగలు. ఆజ్ఞ అతిక్రమ చేసేవాళ్ళు పాపులు అయితే, ఆజ్ఞ అతిక్రమం పాపం అయితే తెలిసి కూడా వీరు దేవుని దొంగలు, దేవుని డబ్బులు దొంగిలించే యూదాకి ఎప్పుడు అదే బుద్ధి అంట. దేవుని దగ్గర, యేసుప్రభు దగ్గర ఉంటూ కూడా డబ్బు కలిగితే దొంగ బుద్ధి. అదే బుద్ధి కలిగిన వారు ఏం చేస్తారు తెలుసా? దేవుణ్ణి సంతోష పెట్టలేరండి. సో ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అన్నాడు, నిత్యము నీకును నీ కుటుంబానికి క్షేమం కలిగించాలని నేను ఆశ కలిగి ఉన్నాను. నీవు నా మాటకు లోపడితే నీ బిడ్డలు కూడా నాకు లోపడతారు. నేను నీతో పాటు నీ బిడ్డలను ఆశీర్వదిస్తాను దేవుడు అంటాడండి. అయితే మనం చేసే మొట్టమొదటి తప్పేం తెలుసా? లోబడం. ఆయన ఆజ్ఞలు పాటించం. ఇంకొక మాట చెప్పమంటారా ప్రియ దేవుని బిడ్డలారా? దేవుడి మందిరానికి అనేక మార్లు నిర్లక్ష్యంగా రావడం, బుద్ధి పుడితే వస్తాం, లేకపోతే లే. నిజంగా ఇవన్నీ కూడా ఏంటి అంటే దేవుణ్ణి సంతోషపెట్టేది కాదండి. నీ ప్రవర్తన ఎలా ఉందని నువ్వు పరీక్షించుకోవాలి. ఈ జకర్యా ఎలిజబెత్ ఇద్దరు అనుకున్నారు, మేము బ్రతుకులో చక్కటి అద్భుతమైన జీవితం జీవించాలి, దేవునితో మేము అంటుకట్టుబడాలి. ఆ అంటుకట్టుబడి ఎలా ఉండాలి అనుకుంటానంటే, చూడండి మరొకసారి నేను చెప్తాను. వీరిద్దరూ ప్రభు యొక్క సకల విధములైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకుంటూ, దేవుని ఆజ్ఞలను ఎప్పుడైతే పాటిస్తూ ఆయన మార్గంలో నడుస్తావో దేవుడు నీకు ఇచ్చేటువంటి గొప్ప పేరు తెలుసా? నిరపరాధులు. చెప్పట్లు కొట్టి దేవుని కనపరుస్తారా ప్రియ దేవుని బిడ్డలారా? నువ్వు ఆ మార్గంలో నడవకుండా ఉన్నట్లయితే దేవుడి దృష్టిలో నువ్వు లేవు అపరాధిగా, దేవుని మాట లెక్క చేయని వ్యక్తిగా, దేవుని మాటకు లోబడిన వ్యక్తిగా, దేవుని మాట అతిక్రమిస్తే అపరాధం కలిగిన వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. పరీక్షించుకోవాలి. నువ్వు దేవునికి భయపడితే ఏది లోకములో ఉన్నా లేకపోయినా కూడా దేవునితో నడిచే జీవితం నాకుంటే చాలు ప్రభు అని అడుగులు ముందుకేస్తావు ప్రియ దేవుని బిడ్డలారా. చూడండి, వీరిద్దరు కూడా న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకుంటూ దేవుని దృష్టికి నీతిమంతులై ఉండ్రి. చెప్పట్లు కూడా దేవుని కనపరుస్తారు ప్రియ దేవుని బిడ్డ. దేవుని దృష్టికి ఎట్లయిపోయినారు తెలుసా? దేవా, నీవు మమ్మల్ని ఎలా బ్రతకమన్నావో, ఏ ఆజ్ఞలు పాటించమన్నావో ఆ ఆజ్ఞలు పాటిస్తూ మేము బ్రతుకుతున్నాము, మమ్మల్ని చూడు ప్రభా అని దేవుని దగ్గర వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారు చూసి ఏమన్నాడు తెలుసా? మీరు దేవుని దృష్టికి నిర్దోషులై ఉండ్రి. చెప్పట్లు కూడా దేవుని కనపరుస్తారా? ఈ వాక్యం ఉన్నటువంటి ప్రతి బిడ్డకు దేవుడు చెప్తున్నటువంటి మాట ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఆజ్ఞలను, ఆయన శాసనాలను ఎవరైతే గైకొని ఆయన మార్గంలో నడుస్తారో వారు నిరపరాధులు, దేవుడి దృష్టికి నిందారహితులుగా మార్చబడతారు. అంతేకాదు, దేవుడి ఉన్నతమైన ప్రణాళిక వారితో స్టార్ట్ అవుతుంది. నిజంగా దేవుడు వారిని ఉన్నతమైన దీవెనలతో దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు ప్రియ దేవుని బిడ్డలారా. సామెతలు 1:7 యెహోవా యందు భయభక్తి కలిగి ఉండుట తెలివి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితము దేనికి మూలము అంటే ప్రియ దేవుని బిడ్డలారా, తెలివికి మూలము. ఒక వ్యక్తికి తెలివి, వివేకము ఎక్కడి నుంచి దొరుకుతుందంటే ఆయన మాటలు, ఆయన ఆజ్ఞలు, ఆయనకు భయపడి ఆయన మార్గములో నడిచినప్పుడే వాళ్ళు మాత్రమే తెలివివంతులు మరియు వివేకం కలిగిన వాళ్ళు ఈ భూమి మీద అద్భుతమైనటువంటి మంచి జీవితం జీవిస్తారండి. వారి జీవితము సువాసనగా ఉంటుంది. వారి యొక్క జన్మము మాట చెబుతున్నాను అద్భుతమైన రీతిలో ఉంటుందండి. అది జీవితం అంటే, అది జన్మం అంటే అని అంటారు. వారి ద్వారా వారి పిల్లలకు శాపాలు రావు. వారి ద్వారా వారి కుటుంబానికి దీవెనే. వీడు పుట్టడం లేకపోతే ఈమె పుట్టడం మాకెంతో దీవెనకరం. వీరి ద్వారా మేము ఎంతగానో దీవించబడ్డాం. చాలా తెలివిగా మమ్మల్ని, మా కుటుంబాన్ని ఈరోజు బయటకు తీసుకొచ్చి పెట్టింది ఎవరంటే వీరే. నిజంగా వీరితో దేవుడు ఉన్నాడు అని అంటారండి. దేవుడు ఆ వ్యక్తిని బట్టి ఆ కుటుంబాన్ని, ఆ వ్యక్తులను, ఆ కుటుంబాన్ని అంతా కూడా ఆశీర్వదిస్తారు. మనకు తెలిసినంత వరకు ఒక మాట అంటూ ఉంటారు, దేవుడి కృప ఆ వ్యక్తితో ఉంది కాబట్టి ఆ వ్యక్తి ద్వారా ఆ కుటుంబం ఎంతగానో దేవుడు గొప్ప స్థితిలో పెట్టాడని. కరెక్ట్ అండి. ఏ వ్యక్తి అయితే భయభక్తులు కలిగి ఉంటారో ఆ వ్యక్తి ద్వారా దైవ బలమైన కార్యాలు దేవుడు జరిపిస్తూ అంచెలంచెలుగా దీవిస్తూ ఉంటాడు ప్రియ దేవుని బిడ్డలారా. గమనించండి, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. భయభక్తులు లేని వాళ్ళు ఎవరు అంటే దేవుడు చేయవద్దన్న చెప్పిన దాన్ని చేసేవాళ్ళు. దేవుని ఆజ్ఞలు పాటించమని దేవుడు చెప్పినప్పుడు దాన్ని మేము పాటించం, ఏమైనా కానీ నా ఇష్టం
అని వాళ్ళు అందరినీ దేవుడు ఏమన్నా తెలుసా? మూర్ఖులు. దేవుడు అన్నాడు, మీకు ఒక మంచి జీవితం ఇవ్వాలని దైవజనుని ద్వారా, సేవకుల ద్వారా, ప్రవక్తల ద్వారా నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, వాక్యం ధ్యానిస్తున్నప్పుడు, దేవుడు నీతో మాట్లాడినప్పుడు నువ్వు మనసు మార్చుకోకుండా ఉన్నట్లయితే, నీవు దేవుడి వైపు త్రిప్పబడకుండా ఉన్నట్లయితే, నీ శరీరముతో, నీ దేహముతో, నీ ఆత్మతో దేవుని ఆజ్ఞలు, శాసనములను పాటించకుండా ఉన్నట్లయితే, ప్రియ దేవుడి బిడ్డలారా, దేవుని దృష్టికి మీరు ఎటువంటి వారంటే దేవుణ్ణి అసహించుకున్నవారు, దేవుడి వాక్యాన్ని అసహించుకున్నవారు. రెండో మాట చెప్పంటారు, మీరు మూర్ఖులు. ఈ భూమి మీద మూర్ఖులు ఎవరన్నా ఉన్నారంటే దేవుని వాక్యాన్ని తిరస్కరించిన వాళ్ళే మూర్ఖులు. ప్రియ దేవుని బిడ్డారా, ఏదో మందిరానికి వెళ్తున్నాం, ఇలా దండం పెట్టుకుంటున్నాం, ఆదివారం పోయి వస్తున్నాం కదా, లేదా అర్పణలు ఇస్తున్నాం కదా, లేదా బలలో చేయి వేస్తున్నాం కదా, ప్రతి శుక్రవారం ఉపవాసం ఉంటున్నాం కదా, ఇవన్నీ ఒకవైపు. రెండోది, నువ్వు దేవుని నమ్ముకున్నావంటే భయము భక్తి కలిగేటువంటి జీవితం ఎప్పుడైతే జీవిస్తూ వీటి దేవుని వాక్యానుసారంగా వాక్యములో, ప్రార్థనలో, ఆరాధనలో, ఉపవాసంలో నువ్వు ఉంటూ ఆత్మీయంగా ఎదగడం మొదలు పెడుతున్నావో, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి ఉన్నతమైన ప్రణాళిక నీ జీవితంలో నెరవేర్చడం జరుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే భయం ఉండాలి, భక్తి ఉండాలి, లోబడే మంచి మనసు నీకు ఉండాలి. అప్పుడే దైవ భీకరమైన కార్యాలను జీవితంలో చూస్తావు. కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తున్నా. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ జీవితంలో నాయన బలమైన పరిశుద్ధాత్మ కార్యములను జరిపించండి నాయన. అయ్యా, నీ యందు భయభక్తులను ప్రతి బిడ్డకు పుట్టించండి నాయన. దేవుడు చూస్తున్నాడని భయమును పుట్టించండి అయ్యా. అయ్యా, నీ పాద సన్నిధిలో గోజాడుతూ ఉంటున్నా తండ్రి, నీ ఆశీర్వాదముతో నా తండ్రి బిడ్డల జ్ఞానమును, బుద్ధిని, తెలివిని, వివేకమును పొందుకొని నాయన నీకు సాక్షులుగా ఉండటకు సహాయం చేయండి నాయన. అయ్యా, ఎవరైనా కూడా నా తండ్రి దేవుడి వాక్యాన్ని విని కూడా అయ్యా లోబడకుండా, ఆయన ఆజ్ఞలు పాటించమని దేవుడు చెప్పినప్పటికీ కూడా పాటించకుండా ఉన్నట్లయితే వారి మనసును కూడా మార్చండి నాయన. అయ్యా, ఇంతవరకు మూర్ఖంగా వెనక్కి తిరిగారేమో, బలమైన దేవుని కార్యాలు వారి జీవితంలో జరగలేదేమో నాయన. ఈ రోజున వారి మనసు మార్చుకుని నీ వైపు తిరిగినప్పుడు నాయన, వారి ద్వారా నువ్వేదైతే చేయాలనుకున్నావో నాయన, ఘన విజయాలు వారికి ప్రసాదించండి నాయన. అయ్యా, నీ బాహుబలమును వారి మీదికి చాపండి. జ్ఞానమును, బుద్ధిని, తెలివిని, వివేకమును, నిర్దోషత్వమును బిడ్డలకు ప్రసాదించండి నాయన. నీ సాక్షులుగా నిలబెట్టండి నాయన. అనేకులకు దీవెనకరంగా ప్రతి బిడ్డను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నా ప్రభువా. అనేక మార్లు తండ్రి, అనేక మార్లు నాయన, అనేక మార్లు నువ్వు హెచ్చరిక చేసినా కూడా లోబడినటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉన్నట్లయితే నాయన, ఇప్పుడే పరిశుద్ధాత్ముడా వారి మీదకి నీ బలమైన ఆత్మ దిగి వచ్చిన తండ్రి, వారు నిజముగా దేవుని యందు భయభక్తులు కలిగి తండ్రి అడుగులు వేస్తున్నప్పుడు సాతాను రాజ్యం కూలిపోయినట్లుగా నాయన ఆ బిడ్డలను ప్రత్యేకించి పట్టుకోండి నాయన. శ్రమలు, నిందలు, వేదనలు కూడా నడిచిన వారిని పట్టుకోండి ప్రభా. అంతేకాదు నా తండ్రి, ఏ వ్యక్తులైతే పనికిరారు, అజ్ఞాని అని తిట్టారు, మాట్లాడారో, బాధ పెట్టారో, వారిని పట్టుకొని నీకు సాక్షులుగా నిలబెట్టండి నాయన. బలమైన గొప్ప కార్యాలు జరిపించమని వేడుకుంటున్నాం. ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసు పేరుతో ప్రార్థించి దీవెనలను పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.